కిన్నెర ఆర్ట్ థియేటర్స్ తరఫున ఒక గొప్ప మీటింగ్ పెట్టి జనాన్ని పోగు చేసుకురావచ్చు. కానీ ఈ పత్రికాగోష్ఠి ఏర్పాటు చేయడం ముఖ్య లక్ష్యం ఏమిటంటే, ఇందాక నేను మనం చేసినట్టు లివర్ గురించి కానీ, ప్యాంక్రియాస్ గురించి కానీ, బైల్ డక్ట్ గురించి కానీ, ఈ మూడు తెలుగులో చెప్పడం కానీ ఇంగ్లీష్లో అవగతం సందర్భంగా జగన్నాథ్ వారికి అభినందనలు తెలియజేస్తూ మరి హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ అది హెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారికి తన సందేశాలు అందించవలసిన ఆహ్వానిస్తున్నాను. మీతో కూడా ఇంటరాక్షన్ ప్రభాకరరావు గారు, కిన్నెర ఆర్ట్స్ అంటే మా మామగారికి ఫ్యామిలీ కన్నా ఎక్కువ. ఇంట్లో ఏమైనా జరుగుతున్నా జరగకపోయినా కూడా కిన్నెర ఆర్ట్స్ అంటే అనేటప్పటికీ ఆయన ఆ సఫారీ సూట్ వేసుకుని బయటకు వెళ్ళిపోయారు. డాక్టర్ ఉషారాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం రెండు విషయాలు మనం ఫోకస్ చేసుకోవాలి. ఒకటి క్యాన్సర్, ఇంకోటి లివర్, ఈ ప్యాంక్రియాస్, ఈ డిసీజెస్ గురించి. నేను క్యాన్సర్ వ్యాధికి సర్జికల్ ఎక్స్పర్టీస్ కూడా చాలా దయచేసి అనుకోండి. నేను కార్డియాక్ సర్జరీగా నేను ఆర్ఎన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే డాక్టర్ గోపీనాథ్ ఉండేవారు. అప్పుడు ఆయన అన్నారు, కార్డియాక్ సర్జరీకి ఏముంది, సొల్యూషన్స్ ఉన్నాయి, క్యాన్సర్కి ఇంకా ఏది సొల్యూషన్ లేదు, నువ్వు క్యాన్సర్ శస్త్రచికిత్స ఎందుకు చేసుకోకూడదు అంటే అప్పుడు అక్కడ నుంచి వదిలేసి నేను ఎంసీహెచ్ టాటా హాస్పిటల్కి వచ్చేసి జాయిన్ అయిపోయానంటే, తర్వాత అది దైవానుగ్రహం వలన రకరకాల పెద్దవాళ్ళు అందరూ వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి భాష రాదు, వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటే మేము ఎలాగైనా కూడా వాళ్ళకి సహాయం చేసి అందరినీ చాలా మంది వేల మందిని ఇక్కడ బాగు చేసాం. నాకు ఎంత సంతోషం అంటే, కొంతమంది ఒక వ్యక్తి అంటే బలరాం రెడ్డి అని నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది ఆపరేషన్ చేసి, ఇప్పటికి కూడా ఆయన శుభ్రంగా ఉన్నారు. అంటే సరిగ్గా డయాగ్నోస్ చేసి సరిగ్గా ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. మీ పత్రిక ముఖంగా నేను ఒకటే చెప్పబోతున్నాను, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్ కూడా మనకి రకరకాల చికిత్సలు ఉన్నాయి ఇప్పుడు, కానీ దానికి ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఈ ఇండియా క్యాన్సర్ ఎలా స్టార్ట్ చేస్తామంటే, అది కూడా ఒక రకమైన ఒక ఘటన వల్ల మేము స్టార్ట్ చేసాం. మా అమ్మగారు ప్రొఫెసర్ గైనకాలజీ, కానీ ఆవిడకే యూట్రైన్ క్యాన్సర్ వచ్చినప్పుడు మేము టాటా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను డయాగ్నోస్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆవిడ మొదట్లో ఆవిడ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆవిడ మాతో చెప్పలేదు. అంటే కొడుకు క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినా కూడా ఆవిడ చెప్తే కానీ మాకు అర్థమయ్యేది కాదు. అప్పటి నుంచి మేము ఏమనుకున్నామంటే, అందరికీ ఈ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అని ఎలా డయాగ్నోస్ చేయాలని చెప్తే కానీ మనం ఈ వ్యాధిని మనం నిర్మూలించలేము. స్టేజ్ 3లో స్టేజ్ 4లో వస్తే మనకి ఏ వ్యాధి అయినా కూడా కష్టమే. ముందు వస్తే అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇండియా క్యాన్సర్ స్టార్ట్ చేశాం. దానికి అమితాబ్ బచ్చన్ వచ్చారు. ఆయన నేను చెప్పగానే అన్నీ వదిలేసి ఆ సంస్థని స్టార్ట్ చేశాం. కొన్ని రోజులు అయిన తర్వాత మాకేమనిపించిందంటే, చిన్నపిల్లలకి వాళ్ళ క్యాన్సర్ వచ్చిన తర్వాత లుకీమియా, బ్లడ్ క్యాన్సర్లో ఖర్చు చాలా లక్షల మీద ఖర్చు అయిపోతుంది. కానీ పిల్లల్ని కనుక మనం లుకీమియా ట్రీట్మెంట్ ఉన్నాయి, ఇప్పుడు లుకీమియా ఇస్ క్యూరబుల్, కానీ దానికి ఒక్కొక్క పేషెంట్కి 4,000 లక్షలు కానీ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎలా అవ్వాలని మేము ఇంతమంది పిల్లల్ని మనం కాపాడలేకపోతున్నాం అనే బాధ వేసేది. అప్పుడు డాక్టర్ అంజలి టెండూల్కర్ ఆమె పీడియాట్రిషియన్, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఉన్నారు, మీరు సచిన్తో చెప్పి మేము చేయగలరా అంటే, ఇమీడియట్గా నేను చేస్తానని చెప్పేసి సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్ ఇద్దరు కలిసి మా సంస్థకి ఒక నియర్లీ 2 crores rupees చారిటీ డిన్నర్గా చేసి వాళ్ళు డొనేట్ చేయించారు. దానివల్ల మేము ఒక 20 లక్షల వరకు ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి, ఆ పిల్లలు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచైనా రావచ్చు. మన ఆంధ్ర పేషెంట్స్ అందరూ నాకు రిక్వెస్ట్ వస్తుంటాయి, ఎక్కడి నుంచి సిఎంసి వెల్లూరు నుంచి నాకు రిక్వెస్ట్ వస్తుంటాయి. అక్కడ తెలుగు పేరు చూడగానే నాకు కొంచెం ఇంకా అభిమానంతో, మామూలుగా ఒక 25,000 ఇస్తే వాళ్ళకి 50,000 మేము శాంక్షన్ చేసేస్తాం. అలాగా చాలా మంది పిల్లలకి మేమంతా హెల్ప్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల వరకు హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ సచిన్తో పాటు చేస్తాం. దాంతో ఇంకా మనం విల్ ఏబుల్ టు హెల్ప్ మోర్ పీపుల్. ఇప్పుడు లివర్, ఈ ఐహెచ్పిబి అనేది చాలా చాలా పెద్ద సంస్థ. ఇప్పుడు ఈ నేషనల్ పర్స్పెక్టివ్ అంటే, ఇప్పుడు ఐహెచ్పిబిలో like WHO, 100 member countries are there in IHPB. అంటే it is a worldwide organization.
the largest medical worldwide organization, almost like a WHO of healthcare. దానికి ఇట్ ఈస్ నాట్ అంటే ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ ఏం కాదు. ప్రతి దేశంలోని ప్రసిద్ధమైన శస్త్ర చికిత్స ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఈసారి నేను అంటే దానికి మనం క్యాన్వాస్ చేయలేము, ఏం చేయకూడదు కూడా, వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి ఏమిటి మెరిట్ ఉంది ఈ పర్సన్లోనే. నాకు దైవానుగ్రహం వల్ల ఈసారి వరల్డ్ బాడీకి ఫస్ట్ టైం ఒక ఇండియన్ మన కంట్రీ నుంచే ఒక ఈ ఆనర్ జరగడం నాకు చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఉన్న వైద్య చికిత్సలోని ప్రోగ్రెస్ మిగతా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలిసింది అని, అది ఇంకా సంతోషం. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ ఆనర్, అంటే మన కంట్రీకే ఇట్స్ అన్ ఆనర్ బికాస్ మన ఎక్స్పర్టీస్ మన వాళ్ళకన్నా ఏమీ తక్కువ లేదు. కానీ వాళ్ళు అది రికగ్నైజ్ చేస్తేనే మనకి ఆనందం వేస్తుంది. మన అక్కడికి వచ్చారే ముందు మాత్రం ఒక్కరు కూడా ఎవరు వచ్చి ఆయన పలకరించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్పారు అనమాట, అంటే ఈ ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే ఫేమస్గా ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఫేమ్ తగ్గగానే అందరూ వదిలేస్తారు. అలాంటిది నీతో పాటు నేను చెప్తున్నానండి, నీకేం కావాలంటే నాకేం వద్దండి మీరంటే, లేదైతే మీ ఇంట్లో నేను వచ్చి బావర్చిగా పనిచేస్తాను అని అంటే, నాకు బావర్చిగా మీరు రాక్కర్లేదు, నాకు మీ బావర్చి DVD పంపించండి అండి సార్. నాకు ఆయన ఆనంద్ బావర్చి DVDలు రాసి పంపించాడు, ప్రతి వారానికి ఒక DVD రాసి పంపించాడు, ఇది నేను ఇలా చేశాను అని నాకు పంపించాడు. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు ఎంత రిచ్ ఆర్ పోర్, క్యాన్సర్ అనేటప్పటికీ దేవుడి మన అందరూ ఒకటే అండి. కాబట్టి దే ఆల్ కమ్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్ దిస్ వన్. అంత పెద్దవాళ్ళైనా కూడా దే ఆర్ ఆల్ ద సేమ్. అండ్ వీఆర్ మాకు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా రిచ్ ఆర్ పోర్, every patient is a VIP and we treat everybody as a VIP. That's the most important thing. తర్వాత ఈ ప్యాంక్రియాస్ ఆల్సో, నేను టాటా హాస్పిటల్ ఉన్నప్పుడు లివర్ ప్యాంక్రియాటిక్ సర్జరీని ఎవరు పుట్టుకునేవాడు కాదు, చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్, ఇవన్నీ మామూలుగా చేయలేము, చేస్తే చాలా బ్లడ్ లాస్ వస్తుంది, తర్వాత పేషెంట్ మోర్టాలిటీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుందని, బాబు నువ్వు చేసుకో, మేము ఎవరు చేయము ఆపరేషన్లు అంటే, సరే ఎలాగన్నా మన దేశంలో చేసుకోవాలని చెప్పేసి మొదటిసారిగా మేము జపాన్లోను, తర్వాత ఫ్రాన్స్లోను, అది యునైటెడ్ స్టేట్స్లో వెళ్ళి సెంటర్స్లో చూసి వెనక్కి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, మన దగ్గర అంత ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కూడా లేవు, ఎలాగో లోకల్ ఎక్విప్మెంట్తోనే మనం మోడిఫై చేసుకుని ఇన్నోవేషన్స్ చేసుకుని ఆ సర్జరీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను లాస్ట్ 2 సంవత్సరాల్లో ఒక 150-200 ప్యాంక్రియాటెక్టమీస్ చేసాం వితౌట్ ఎ సింగిల్ మోర్టాలిటీ. అంటే ఒక్క పేషెంట్ కూడా హి హస్ నాట్ కమ్ టు ప్యాంక్రియాటిక్ సర్జరీ. చాలా మంది ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు, కొంతమంది మినిస్టర్లు కూడా అయిపోయారు. 10 ఏళ్ల ముందు నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారు. కానీ అందరు వాళ్ళు బాగుంటే మాకు కూడా సంతోషంగానే ఉంటుంది. సో ఈ లివర్ డిసీజెస్, ప్యాంక్రియాస్ డిసీజెస్ డయాగ్నోస్ చేయాలంటే ముందు మనకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ టెస్ట్ సోనోగ్రఫీతో కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. కానీ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం దానికి ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటే చాలు. సిరోసిస్ తెలుస్తుంది, లివర్ ట్యూమర్స్ తెలుస్తాయి, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ తెలుస్తాయి. ఏమి చేయకపోతే మాత్రం ఈ డిసీజెస్ విల్ బికమ్ ఫెట్. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్కి ఖర్చు ఎక్కర్లేదు. కొంచెం సిమ్టమ్స్ రాగానే, కొంచెం వెయిట్ లాస్ కానీ, కొంచెం అలసగా ఉన్న బ్యాక్ ఏక్ కానీ, కొంచెం కావర్లు కానీ ఏమైనా ఉంటప్పుడు అల్ట్రాసౌండ్ చేసుకున్నా కూడా మనం ఈ డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎర్లీ డయాగ్నోస్ చేసుకుంటే నియర్లీ 80% ఆఫ్ దెమ్ కెన్ బి క్యూర్డ్. కాబట్టి 2 మెసేజెస్ ఆర్ వెరీ క్లియర్. ఎర్లీ డయాగ్నోసిస్ బై సింపుల్ టెస్ట్ and adequate and good treatment in time can save many lives. గాల్ బ్లాడర్ అంటే ఈ పిత్తాశయం అనేది మనకి చాలా పెక్యులర్ వ్యాధి ఈ దేశంలో. సదర్న్ ఇండియా అంటే మన ఆంధ్ర, ఇక్కడ తమిళనాడులో ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది చాలా చాలా రేర్. అదే నార్త్ ఇండియాలో గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇక్కడ కన్నా 10 రెట్లు ఎక్కువ, 10 రెట్లు. అది ఎందుకు అలా ఎక్కువగా ఒకే దేశంలో ఎందుకు ఎంత జోగ్రాఫికల్ వేరియేషన్ ఉందని మేము పాపులేషన్ స్టడీ చేసాం. ఆ పాపులేషన్ స్టడీలో ఆ రివర్లో, మన రివర్ అంటే మన గ్యాంజెస్ అంటే అది చాలా ప్యూర్ రివర్, అంటే ఒక్క గ్యాంజెస్లో డిప్ తీసుకుంటే చాలా అన్నీ పోతాయి అనుకుంటామే, అలాంటిది రివర్ చాలా పొల్యూటెడ్ రివర్. ఈ ట్యానరీస్ నుంచి అక్కడి నుంచి హెవీ మెటల్ కంటామినేషన్తో దాంతో గాల్ బ్లాడర్ క్యాన్సర్ చాలా ఎక్కువ, ఆ రీజన్స్ చాలా చాలా ఎక్కువ. ఆ స్టడీ అయిన తర్వాత ఇప్పుడు మేము వీఆర్ టేకింగ్ ఇట్ అప్ విత్ బీహార్ గవర్నమెంట్ టు జస్ట్ వాళ్ళకి ఏంటంటే ప్రజలకందరికీ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తే ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్
గాల్ బ్లాడర్ డిసీజెస్ తగ్గుతాయి. అదొకటి మేము ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే సైన్స్ తర్వాత మన సొసైటీకి ఆ సైన్స్ ఉపయోగపడాలి. సైన్స్ వరకు హాస్పిటల్లోనే ఉంటే మనకేం ఉపయోగం లేదు. ఆ సొసైటీకి ఉపయోగపడాలంటే మనం ఇలాంటి స్మాల్ ప్రివెంటివ్ స్టెప్స్తో మంచినీళ్ళు వాళ్ళకి కనుక ఇచ్చామంటే మనకి వాళ్ళ గాల్ బ్లాడర్ క్యాన్సర్ తగ్గుతుంది. దాంతో ఎన్నో ప్రాణాలు మనం కాపాడచ్చు. దీస్ ఆర్ ద సింపుల్ సొల్యూషన్స్ మన కంట్రీలో చేసుకోవచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకో దీంట్లోనే ఈ మిగతా వాళ్ళు ఒక హాస్పిటల్ అందరూ టాటా హాస్పిటల్ వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే అది అసంభవం. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మేము ప్రతి 6 నెలలకి ఒక 30 మంది మంచి సర్జన్స్ని ఈ అన్ని సర్జికల్ టెక్నిక్స్లో ట్రైన్ చేసి మిగతా హాస్పిటల్లో మీరు వెళ్ళి మీరు ఇదే సర్జికల్ ప్రొసీజర్స్ చేసుకోండి. అంటే డీసెంట్రలైజ్ కేర్ రకరకాల హాస్పిటల్లో సేమ్ ప్రొసీజర్ చేసుకునేటట్టు అందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ ట్రైనింగ్ ఇస్తే కానీ మిగతా మన దేశంలో ఇంత పెద్ద దేశంలో ఒక 4-5 సెంటర్లు ఉంటే ఏం పని కాదు. ఎన్నో వందల సెంటర్లు కావాలి. దానికి మనం ట్రైన్ చేస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళు బాగుపడతారు. సో ఇది కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఫౌండేషన్. లాస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఐ కమ్ ఫర్ ఎ కాన్ఫరెన్స్. ఒక రేర్ ట్యూమర్ అండి, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అనేది దాని మీద ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి దానికి వచ్చాను నేను. అది మాకు ఇండియాలో వీ హ్యావ్ లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్. నియర్లీ 160 పేషెంట్స్ ఉన్నాయి. వెరీ వెరీ రేర్ ట్యూమర్. ఎంత అంటే స్టీవ్ జాబ్స్ ఆఫ్ యాపిల్, ఆయనకి ప్యాంక్రియాటిక్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వచ్చింది. అది నేను ఎప్పుడు అదే అంటాను, స్టీవ్ జాబ్స్ అంటే బిలియనియర్, ఆయనకి ట్రీట్మెంట్ దొరకలేదా, ఎందుకు క్యూర్ కాలేదంటే పొరపాటున ఆయన యునైటెడ్ స్టేట్స్లో పుట్టాడు. ఆయన పొరపాటు నిజంగా అది సాయంకాలం కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో ఈ ఎక్స్పర్టీస్ వాళ్ళకి రావడానికి టైం పడుతుంది బికాస్ ఆఫ్ FDA రెగ్యులేషన్స్. ఈ 2 సంవత్సరాల్లో స్టీవ్ జాబ్స్ ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఆయన ప్రోగ్రెస్ అయిన 2 సంవత్సరాల్లో ఈ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్లో చాలా ప్రోగ్రెస్ జరిగింది. ట్రీట్మెంట్స్ కానీ రకరకాల కొత్త డ్రగ్స్ వచ్చాయి, రకరకాల కొత్త ట్రీట్మెంట్లు వచ్చాయి. స్టీవ్ జాబ్స్ కనుక ఇంకో 2 ఏళ్ళ తర్వాత పుట్టింటే డెఫినెట్గా ఈ పాటికి ఈ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్. ఇంకా iPods ఏమిటి, iPads ఏమిటి, ఇంకా రకరకాల టెక్నాలజీస్ ఈ వుడ్ హ్యావ్ ప్రొడ్యూస్. మనకు కావాల్సినప్పుడు మాకు అది జరగవు. మనకి అలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చింది ఆయన బాబు. ఆయన అడ్వాన్స్ స్టేజ్కి వచ్చే వరకు కొత్త మెడిసిన్స్, కొత్త టెక్నాలజీస్ యునైటెడ్ స్టేట్స్లో రిలీజ్ కాలేదు, మిగతా కంట్రీస్లో రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మేము ఆ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్కి ఎస్టాబ్లిష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అన్ని రాష్ట్రాల నుంచి పేషెంట్లు వస్తారు. ఆ రేర్ ట్యూమర్, అది రేర్ ట్యూమర్ కానీ చాలా సర్వైవల్ ఇస్ ఎక్సలెంట్. ఆయన కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో నార్మల్గా అయితే 6 నెలల కన్నా ఎక్కువ సర్వైవల్ లేదు. స్టీవ్ జాబ్స్ ఆల్మోస్ట్ 4 years వరకు హీ సర్వైవ్ బికాస్ దిస్ పెక్యులియర్ ట్యూమర్ కాల్డ్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్. కాబట్టి మనం డయాగ్నోస్ చేసినప్పుడు కూడా ఎలాంటి టైప్ ఆఫ్ ట్యూమర్ అని కూడా డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్లో. ఎందుకంటే కొన్ని ట్యూమర్స్లో సర్వైవల్ అంటే లైఫ్ స్పాన్ కూడా నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకరకాల అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. ప్రజలకు తెలిస్తే ఈ అడ్వాన్సెస్ ఉన్నాయని వాళ్ళు దాన్ని ఉపయోగపరుచుకుంటారు. తర్వాత చాలా ప్రాణాలు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. మిగతా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఈజ్ అబౌట్ 6 to 7 per 100,000 పాపులేషన్.